ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, నేను మీ వనజ రామశెట్టి. క్రోధినామ సంవత్సరం ఉగాది తర్వాత మనకేంటంటే చాలా ప్లేసెస్లో మనకి ఈ చైత్ర నవరాత్రులు జరుపుకుంటూ ఉంటారు కదా. అంటే శ్రీరామనవమి వచ్చే వరకు, ఉగాది రోజు మొదలుకొని శ్రీరామనవమి వచ్చే వరకు నవరాత్రులు జరుపుకుంటూ ఉంటారు. అలా మనం కూడా మనకి ఎక్కువగా నార్త్ సైడ్ ఈ చైత్ర నవరాత్రి ఎక్కువగా అక్కడ చేస్తూ ఉంటారు అన్నమాట. వాళ్ళు మామూలుగా మనం నవరాత్రి ఎలాగైతే చేస్తామో ఆ రోజంతా ఉపవాసాలు ఉండి లాస్ట్ శ్రీరామనవమి రోజు ఆ ఉపవాసాలని ఆపుతారనమాట. అయితే ఆ 9 రోజులు కూడా దుర్గా అమ్మవారికే పూజ చేస్తూ ఉంటారు. అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంగా అమ్మవారిని కొలుస్తూ ఉంటాం. ఇవన్నీ కాకుండా ఈ 9 రోజులు మనకి, అంటే మనం ఎవరైనా చేయాలి అనుకుంటే, ఈ నవరాత్రులు చేయాలి అనుకుంటే కనుక మనం కూడా ఈ నవరాత్రులు చేసుకోవచ్చు. ఎందుకు చేయవచ్చు అంటే, మనకి ఒకటి ఏంటంటే ఉగాది రోజు పంచాంగ శ్రవణం అయిపోయిన తర్వాత వెంటనే మనం రాశి ఫలాలు అవి చూస్తుంటాం కదా. ఆ రాశి ఫలాలలో మనకి ఎటువంటి దోషాలు అవన్నీ ఉంటాయి. అవే కాకుండా ఎవరికైనా చాలా మనకి జీవితంలో ఎన్నో సమస్యలు ఉంటాయి కదా. పెళ్ళి కాకుండా ఏ సంబంధం వచ్చిన సంబంధం వచ్చినట్టు వెనక్కి వెళ్ళిపోవడము, ఆరోగ్యపరమైన సమస్యలు, లేకపోతే ఇంట్లో చికాకులు, రిలేషన్షిప్స్లో ప్రాబ్లమ్స్, ఇవన్నీ రకరకాల ఇష్యూస్, రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి ప్రతి మనిషి జీవితంలో. ఇవన్నిటి నుంచి మనం బయటపడాలి అంటే ఒకటి, నాకు తెలిసిన, నేను చేసిన చిన్న చిన్న కొన్ని చిట్కాలు అనొచ్చు, రెమెడీస్ అనొచ్చు, అవి చెప్తాను. మీలో ఎవరికైనా ఇవి చెయ్యాలి అనిపిస్తే తప్పకుండా ఈ నవరాత్రి, అంటే చైత్ర నవరాత్రులు ఉగాది మొదలుకొని 9 ఏప్రిల్ మొదలుకొని 17 ఏప్రిల్ వరకు ఎన్ని రోజులైనా చేయగలిగిన వాళ్ళు 9 రోజులు చేయండి. లేని వాళ్ళు ఏదైనా ఒక రోజో 2 రోజులో కూడా చేయవచ్చు. ఫస్ట్ ఒకటి ఏంటంటే, ఫస్ట్ థింగ్ చేయాల్సింది, మీరు ఈ 9 రోజుల్లో మీలో ఎవరికైనా పెళ్ళి అవ్వట్లేదు అనుకున్న వాళ్ళు, ఆడపిల్లలు కానీ ఎవరైనా కానీ దుర్గా అమ్మవారికి ఈ 9 రోజులు కుంకుమార్చన చేయించుకోండి. కుంకుమ పూజ మీరు గుడికి వెళ్ళే వీలు లేకపోతే మీరు ఇంట్లోనే దుర్గా సప్తశతి ఈ 9 రోజులు చదవడానికి ట్రై చేయండి. చేసినప్పుడు ఏం చేస్తారంటే, అమ్మవారికి ఎరుపు రంగు వస్త్రాలని ఇవ్వండి. అంటే ఎర్ర చీర, ఎర్ర గాజులు అవన్నీ ఇచ్చి, మీకు వివాహం అమ్మవారి దయ వల్ల తొందరగా జరిగిపోవాలి, ఈ సంవత్సరంలో ఒక మంచి సంబంధం రావాలి అని అనుకొని గుడిలో ఇస్తే ఇవ్వండి. లేదు మీ గుడికి వెళ్ళే వీలు లేదు, వేరే వేరే కంట్రీస్లో ఎవరైనా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీరే ఆ చీర అమ్మవారి దగ్గర పెట్టి తర్వాత ఆ చీరని మీరే మీ మ్యారేజ్ టైంలో అలాగా కట్టుకోండి. అయితే ఎటువంటి సమస్యలు ఉన్నా, ఉద్యోగ ఆరోగ్య సమస్యలు, రిలేషన్షిప్స్లో ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎటువంటి సమస్యలు ఉన్నా, పిల్లలు సరిగా చదవట్లేదు, ఏది ఉన్నా ఈ 9 రోజులు మాత్రం అతి పవిత్రమైన రోజులు కాబట్టి ఈ 9 రోజులు ఎటువంటి ఇబ్బంది ఉన్న వాళ్ళైనా దుర్గా సప్తశతి ఉదయం సాయంత్రం చదవడానికి ట్రై చేయండి. ఈ చదివే ప్రాసెస్లో పొద్దున్నే అయితే సూర్యోదయానికి ముందు, సాయంత్రం అయితే సూర్యాస్తమయం తర్వాత అమ్మవారికి ఆవు నేతితో దీపాలు పెట్టి ఆ తర్వాత ఈ దుర్గా సప్తశతి చదవండి. ఎవరికైతే రాహుగ్రహ దోషాలు ఉన్నాయో వాళ్ళకు కూడా ఈ 9 రోజులు కంటిన్యూస్గా ఎవరైతే ఈ దుర్గా సప్తశతి చదువుతారో ఆ రాహుగ్రహ దోషాల నుంచి కొంచెం మనకి రిలీఫ్ కనబడుతుంది. అదే కాకుండా మీలో ఎవరికైనా ఉద్యోగాల్లో ఆటంకాలు వచ్చేస్తున్నాయి అంటే, ఆఫీస్లో మనకంటే సుపీరియర్స్ మనల్ని సరిగా ట్రీట్ చేయట్లేదు, లేకపోతే మీరు వెళ్ళే ప్రతి ఇంటర్వ్యూలో ఫెయిల్ అయిపోతున్నారు, ఇట్లా ఉన్నప్పుడు మీరు చేయాల్సిందల్లా ఈ 9 రోజులు చైత్ర నవరాత్రులు 9 రోజులు ఆవుకి ఏదో ఒక గ్రాసము తినిపించండి. అది రొట్టె చేసి, గోధుమ పిండితో చేసిన రొట్టె ఏదైతే ఉంటుందో ఆ రొట్టె కానీ, లేదా గోశాలకి వెళ్ళి గోసేవ చేయడము. ఇది ఒక్కరోజు చేయాల్సింది కాదు, ఆల్ 9 days అన్ని 9 రోజులు మీరు ఈ ఒక్క సేవ అమ్మవారి గోమాతకి చేసుకున్నట్టయితే మీ లైఫ్లో జరిగే అడ్డంకులు, ఉద్యోగ సమస్యలు, ఉద్యోగం రాకుండా ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ చక్కగా తొలగిపోతాయి. అదేవిధంగా మీ పిల్లలు ఎవరైనా సరిగా చదవట్లేదు వాళ్ళకి అనుకుంటే కనుక ఈ 9 రోజుల్లో ఏదైనా ఒకరోజు వాళ్ళని సరస్వతి అమ్మవారి టెంపుల్కి తీసుకెళ్ళి, సప్తమి వచ్చిన రోజు ఎస్పెషల్లీ తీసుకెళ్ళి ఆ పిల్లలతోటి అమ్మవారి దగ్గర పూజ చేయించడం, ఇది ఒకటి. ఇవన్నీ ఈ 9 daysలో మనం చేసుకునే చిన్న చిన్న రెమెడీస్ అన్నమాట.
సో ఈ 9 రోజులు నాన్ వెజ్ తినొచ్చా తినకూడదా అంటే తినకూడదు అనే మాత్రమే చెప్తాను. ఎందుకంటే మనం నవరాత్రులు ఎంత స్ట్రిక్ట్గా అయితే చేస్తామో ఈ నవరాత్రులు కూడా అంతే స్ట్రిక్ట్గా చేయండి. అన్నిటికంటే ఇంకా చాలా 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 పవర్ఫుల్గా పనిచేసే ఇంకొక రెమెడీ నేను చెప్తాను. ఎవరైతే రామకోటి రాసే అలవాటు ఉందో ఈ 9 రోజుల్లో మీ మనసులో ఏదైనా ఒక కోరిక అనుకొని, ఎటువంటి కోరికైనా కానివ్వండి, ఆ కోరిక అనుకొని ధర్మబద్ధమైన కోరిక, ఆ కోరిక అనుకొని ఉగాది రోజు నుంచి మొదలుపెట్టి రామకోటి మీరు ఎంత కౌంట్ అనుకుంటారో 5,000, 10,000, 1,00,000, ఓకే, రామనామం అంటాం. రామకోటి అనడానికి లేదుగా, మీరు కోటి సార్లు రాయలేరు ఆ 9 రోజుల్లో. కాబట్టి రామనామము మీరు ఒక కౌంట్ 1000 టైమ్స్, ఒక రోజులో నేను 1000 సార్లు రాస్తాను, ఈ 9 రోజులు 9,000 సార్లు రాస్తాను అలా అనుకొని మీరు ఆ రామనామాన్ని రాయడం. శ్రీరామ బుక్స్ దొరుకుతాయి కదా మనకి, ఆ బుక్ తీసుకొని మీ మనసులో ధర్మబద్ధమైన కోరిక ఏదైనా ఉంటే ఆ శ్రీరామ అని రాసి ప్రతిరోజు రాముడి దగ్గర తులసి దళం ఒకటి పెట్టండి. తులసి మాల పెద్ద పెద్దవి కొనక్కర్లేదు, చిన్న తులసి దళం ఒక్కటి పెట్టి మీ మనసులో ఉన్న కోరికని ఆ రాముడు మీకు తీర్చాలని మనస్ఫూర్తిగా కోరుకోండి. అయితే ఇంకొకటి ఏంటంటే, ఈసారి ఉగాది మంగళవారం వస్తుంది కాబట్టి మీ చిన్నపిల్లలకి ఎవరికైతే పదే ఆరోగ్య సమస్యలు వస్తున్నాయో వాళ్ళతోటి మీరు ఈ ఉగాది నుంచి హనుమాన్ చాలీసా వాళ్ళకి నేర్పించండి. మంగళవారం వస్తుంది కాబట్టి ఆ రోజు నుంచి మీ పిల్లలు విన్నా వాళ్ళకి చదవడం రాకపోతే మీరు అట్లీస్ట్ మీరు చదివినంతసేపు వాళ్ళని పక్కన కూర్చోబెట్టుకొని ఆ హనుమాన్ చాలీసా వాళ్ళని ప్రతిరోజు అయితే బెటరు, లేదు మంగళవారాలు శనివారాలు చదివేలాగా చూసుకుంటే వాళ్ళకున్న ఆరోగ్య సమస్యలు కానీ ఎటువంటి భయాలు, పిల్లలు ఊరికే ఉలిక్కి పడుతూ ఉంటారు నిద్రలో, ఇటువంటి సమస్యలు ఏ ఉన్నా అవన్నీ తొలగిపోతాయి. అయితే ఇంకొకటి, మనం ఉగాదికి మామిడాకులు అవన్నీ కడతాం కదా గుమ్మాలకి. ఈసారి మామిడాకులతో పాటు ఒక 11 తమలపాకులు తీసుకొని ఆ 11 తమలపాకుల మీద సింధూరంతో శ్రీరామ అని రాసి అవి హనుమంతుడి దగ్గర రాముడి దగ్గర పెట్టి మీరు వాటిని మీ గుమ్మానికి తోరణంలాగా కట్టుకుంటే ఆ శ్రీరామ రక్ష మనకి సంవత్సరం అంతా ఉంటుంది. సో నాకు తెలిసిన, నేను రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసే ఈ చిన్న రెమెడీస్ మీకు కూడా పనికి వస్తాయని కోరుకుంటూ సాయిరామ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.